హాయ్ అండి. ఇల్లాలి లేని ఇల్లు చీకటి అనే మరో మోరల్ స్టోరీతో మీ ముందుకి వచ్చానండి. అనగనగా ఒక ఊరిలో హరి, శివ అనే ప్రాణ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఒకటవ తరగతి నుండి కూడా పై చదువుల వరకు కూడా కలిసే చదువుకున్నారు. పై చదువులు అయిపోయిన తర్వాత ఇద్దరూ కూడా వేరువేరు వ్యాపారాలు చేయాలి, వ్యాపారాల్లో మంచి అభివృద్ధి చెందాలి అని వేరువేరు ఊర్లకు వెళ్ళి తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి పరుచుకొని వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఉన్నట్టుండి కొన్ని రోజులకి అయితే శివ వాళ్ళ ఇంట్లో అన్నీ సంపాదించుకున్నావు, చదువు అయిపోయింది, మరి వివాహం చేసుకుంటే బాగుంటుంది అని పెద్దలు చాలా తొందర పెడుతూ ఉన్నారు. నా వివాహానికి తొందర ఏముంది అంటూ అలాగే టైము కొనసాగిస్తూ వచ్చేవాడు. అయితే ఆ వివాహ గడియ రానే వచ్చింది. అయితే పెద్దలందరూ కూడా మాట్లాడుకుని చక్కటి సంబంధాన్ని కుదిర్చారు. వివాహ తేదీని కూడా మరి పెట్టేశారు. అయితే ఆ తేదీని ఫిక్స్ చేసినప్పుడు పెళ్లి కార్డులన్నీ వేయించుకుని నా స్నేహితులందరినీ కూడా నా వివాహానికి పిలవాలి అని కార్డులు పట్టుకొని తనకు తెలిసిన స్నేహితులందరికీ కూడా కార్డులు పంచుకుంటూ తనతో చదివిన వాళ్ళకి కూడా కార్డులు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే తన ప్రాణ స్నేహితుడు మరి 1-2 సార్లు తను వ్యాపారం చేసే చోటుకు వెళ్ళాడు. అయితే తను విదేశాలకు వెళ్ళాడు, ఇంకా రాలేదు అని తెలిసి తను వచ్చిన సమయానికి మరి వెళ్ళాడు. వెళితే హరి అతని పేరు. అయితే హరి అంటున్నాడు, నువ్వు అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు శివ? పెళ్లి చేసుకుంటా నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వ్యాపారాల్లో చాలా అభివృద్ధి చెందావు, ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళు, అంతేగాని వివాహం అనేది అప్పుడే చేసుకోవద్దు అని అంటాడు. అదేంటి హరి అలా అంటావు? అనుకున్న గోల్ రీచ్ అయ్యాను, అన్నీ సంపాదించుకున్నాను, కాకపోతే మరి తోడనేది లేకపోతే జీవితం వ్యర్థమే అని చెప్తాడు. నువ్వు ఏమి చెప్పినా కూడా వివాహం అయితే నువ్వు భార్యకు బానిసైపోతావు, భార్యకి అన్ని అవసరాలు తీర్చాలి, భార్య చెప్పినట్టుగా నడవాలి అని ఎన్నెన్నో మాటలు చెప్పుకొస్తూ ఉంటాడు. కొన్నాళ్ళకి నువ్వే వివాహం అంటే చేసుకొని చక్కగా భార్యని ప్రేమించే రోజు కూడా వస్తుంది, కంగారు పడొద్దు హరి అని అంటాడు. అది ఎప్పటికీ జరగదు శివ అని చెప్పేసి, సరే ఇదిగో నా పెళ్లి కార్డు ఇస్తున్నాను, తప్పకుండా నువ్వు వివాహానికి రావాలి అని చెప్పేసి శివ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత హరి వ్యాపారాల్లో బిజీగా ఉండిపోతాడు, వివాహానికి వెళ్ళడు. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత అదే ఊరిలో ఉన్న ఒక పెద్ద గోల్డ్ షాప్కి ఒక హారం ఆర్డర్ ఇచ్చి హారం తీసుకువెళ్ళడానికి శివ వస్తాడు. అయితే ఆ హారాలన్నీ చూసిన తర్వాత ఈ హారం చాలా బాగుంది అనేసి, ఇది నాకు ఎంతో చెప్పండి దీని విలువ అని అంటే అది 3 లక్షల రూపాయలు అని చెప్తారు. అయితే ఇది నాకు ప్యాక్ చేయండి, నేను తీసుకువెళ్తాను, ఇది నా భార్యకు బహుమతిగా నేను ఇవ్వాలి అని చెప్పి అనేలోపు అక్కడికి హరి వస్తాడు. ఏంటి హరి, ఉన్నట్టుండి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, నేను ఇక్కడ ఉండటం ఏంటి, ఈ షాపు నాదే, ఇలాంటి విలువైన షాపులు నాకు 10 ఉన్నాయి ఇదే ఊరిలోను, అంతేకాదు సముద్రంలో నడిచేటటువంటి ఓడలున్నాయి, అలాగే పెద్ద పెద్ద లాంచీలు ఉన్నాయి, నేను చాలా ఆస్తులు అంతస్తులు సంపాదించాను, ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉన్నాను అంటే, మరి చక్కటి అమ్మాయిని చూసుకుని వివాహం చేసుకోరాదు అని అంటే, ఆ మాట ఒక్కటే అడగొద్దు శివ, నువ్వు నా గురించి నీకు తెలుసు కదా, ఇదిగో నేను చెప్పినట్టే చూసావా, నీ భార్యకి హారం తీసుకువెళుతున్నావు, నువ్వు ఖచ్చితంగా నీ భార్యకి బానిస అవనట్టే అనంటే, అది ఎంత మాత్రము కాదు, భార్యకి బానిస అవ్వడం కాదు, తోడు అనేది భగవంతుడు సృష్టించినటువంటి సృష్టి ధర్మం అది. అంతేకాని మనకి ఆడపిల్ల పుట్టింట్లో అన్ని బంధాలను వదిలేసుకుని వివాహ బంధానికి విలువనిచ్చి మెట్టినింట్లో అడుగుపెట్టినప్పుడు మనమే సర్వస్వం అనుకుని మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లని మనము సంతోషపెట్టడమే కాదు, తన అవసరాలను తీర్చాలి, తన ఇష్టాలను తెలుసుకుని తనని హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాదు తన మనసును మనం అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగిపోతే ఆ సంసారం, ఆ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
మనిషికి ఉన్నది ఒకే జీవితము, అది చాలా చిన్నది. అంతేకాని మనము ఇగోలకు పోయి మనము అవతల వాళ్ళని నొప్పిస్తే కనుక అది ఎంత మాత్రము కూడా మంచిది కాదు హరి. నీకు కూడా భార్యని ప్రేమించేటటువంటి రోజు వస్తుంది. భార్య నాకు కావాలి అనే రోజు వస్తుంది. తప్పకుండా నువ్వు వివాహం చేసుకుంటావు చూడు, ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను అని అక్కడి నుండి శివ హారం తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. వెళుతూ వెళుతూ హరితో ఒక మాట అంటాడు. హరి, నువ్వు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇల్లాలు లేని ఇల్లు ఎప్పటికీ చీకటే. నువ్వు ఎంత సంపాదించు, నీ ఇంట్లో దీపం పెట్టేటటువంటి ఆడది ఉండాలి. ఆడది లేకపోతే చీకటిగానే ఉంటుంది ఆ ఇల్లు. ఖచ్చితంగా నువ్వు ఇల్లాలకి విలువ ఇవ్వాలి అని చెప్పేసి హారం తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే కొన్నాళ్ళు గడిచిన తర్వాత వారు చక్క పిల్లల పాపలతోనూ చాలా సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది శివ జీవితం. అయితే హరి మరి వ్యాపారాల నిమిత్తము సముద్రంలో ప్రయాణం చేస్తూ మరి ఒక ఓడ ఎక్కాడు. ఆ ఓడ ఎక్కేటప్పటికి చాలా దూరం వెళ్ళేటప్పటికి ఓడలో తుఫాను చాలా చెలరేగిపోతూ ఉంది. అంతేకాదు ఓడలో ఉన్నటువంటి అందరూ కూడా మరి అటు ఇటు ఇటు తొలికిసలాడిపోతుంటే ఆ ఓడ చాలామంది మునిగిపోయారు, ఒడ్డుకు చేర్చబడ్డారు. అయితే హరి అయితే మరి ఎటు వెళ్ళిపోయాడో తెలీదు. అయితే వెళ్ళి ఒక దీవికి దగ్గరలోనే ఆ ఒడ్డుకి చేర్చబడ్డాడు. ఆ ఒడ్డుకి ఎప్పుడైతే చేర్చబడ్డాడో అక్కడ చేపలు పట్టుకునేటటువంటి వారు ఒక గిరిజనుల యొక్క గూడెం ఉంది. ఆ గూడెం వారు ఆ యొక్క హరిని తీసుకువెళ్ళి మరి అతనికి వైద్యం చేశారు. అంతేకాదు కాళ్ళు చేతులకి చాలా దెబ్బలు తగిలాయి, తలకి గాయం తగిలింది. ఇవన్నీ కూడా బాగు చేసడానికి చాలా రోజులు సమయం పడుతుంది. అయితే తనకు స్పృహ వచ్చిన తర్వాత తన గాయాలు కొద్దిగా మానుతున్నాయి అనిపించుకుని నేను ఇక్కడున్నానేంటి అని అడుగుతాడు. అప్పుడు ఒక యవనస్తురాలు చక్కటి అమ్మాయి, తన పేరు పర్ణిత హరికి సేవలు చేస్తూ ఉంటుంది. తినలేని పరిస్థితిలో ఉన్న అతనికి అన్నం కూడా తినిపిస్తుంది. అన్ని పనులు కూడా తనే చేస్తూ ఉంటుంది. అయితే తను కొద్ది రోజులకి నయమైపోతుంది కాబట్టి మీరు మీ ఊరు వెళ్ళొచ్చు అని మా అక్క గుడం వారు చెప్తూ ఉన్నారు అని చెప్పి హరికి చెప్తుంది పర్ణిత. హరి అంటాడు, అప్పుడే నాకు ఆరోగ్యం సరిగా లేదు, ఇంకా కొంత సమయం నాకు కావాలి, కొంచెం మీ గుడం వారిని అడగండి అని చెప్పి పర్ణిత దగ్గర చెప్తాడు. ఎందుకంటే అప్పటికే ఆ యొక్క పర్ణిత అని హరి ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే ఇన్ని సేవలు చేస్తూ ఉందో, తను నడవలేని స్థితిలో ఉన్నప్పుడు తన చేతులు భుజం మీద వేసుకుని నడిపిస్తూ ఉందో తెలియని అనుభూతిని పొందుతూ ఉంటాడు. అంతేకాదు తెలియనటువంటి ప్రేమను పొందుకుంటాడు. అంతే ఆ యొక్క పర్ణితాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. కాబట్టి ఎప్పుడైతే 10 రోజులు గడువడిగాడో అప్పుడు పర్ణిత కూడా అర్థం చేసుకుంటుంది. ఈ 10 రోజుల్లో కూడా వారు చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు ప్రేమించుకుని మరి పెద్దలకి తెలియజేసినప్పుడు వారిద్దరికీ వివాహం చేసి మరి వారి దేశానికి పంపిస్తారు. పంపించినప్పుడు హరి ఇంట్లో ఉండి ఇదిగో నేను సంపాదించినటువంటి పెద్ద బంగ్లా, ఇన్ని ఆస్తులున్నాయి, ఇన్ని బంగారపు షాపులున్నాయి, వజ్రాల వ్యాపారం ఉంది, ఇంకా రకరకాల వ్యాపారాలు నాకున్నాయి, ఇవన్నీ నీవే అని చెప్పి ఎంతో సంతోషపడిపోతూ వ్యాపారానికి కూడా వెళ్ళకుండా భార్యతోనే చాలా టైం స్పెండ్ చేస్తూ జీవితంలో ఎప్పుడూ పొందుకోలేని సంతోషము, తన ఇంట్లో ఎప్పుడూ లేనటువంటి అంత వెలుగుని తను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాడు. అప్పుడు అనుకుంటాడు, ఇంటికి దీపం ఇల్లాలే కదా, ఇల్లాలు లేని ఇల్లు చీకటిగానే ఉంటుంది. నా స్నేహితుడు నాకు చెప్పాడు, అప్పుడు నాకు అర్థం కాలేదు. ఎప్పుడైతే పర్ణిత నాకు పరిచయం అయ్యి అన్నీ కూడా నాకు చేసిందో అప్పుడు నా జీవితము కాదు నా హృదయాన్ని తను దోచుకుంది. కాబట్టి తోడు లేనటువంటి జీవితము శూన్యంగానే ఉంటుంది అనేసి తన భార్యకి అనేకమైన విషయాలు చెప్తూ నా స్నేహితుడితో ఇలా వాదోపవాదాలు పెట్టుకునేవాడిని అని
పర్ణితతో అన్ని విషయాలు చెప్తాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత అప్పుడు అంటుంది, ఏమండి మీరు వివాహం చేసుకుని మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా వ్యాపారాలే మీరు పట్టించుకోవట్లేదు, నాతోనే మీరు ఉండిపోతున్నారు కానీ బయటకు వెళ్ళట్లేదు అని అంటే, అప్పుడు మీరు వెళ్ళండి వ్యాపారాలు కూడా చూసుకోవాలి అని చెప్పినప్పుడు అప్పుడు వెళ్ళి వ్యాపారాలు చూసుకుంటూ ఒకరోజు వచ్చేస్తూ ఉంటే అప్పుడు అంటాడు, ఆ శివ కనిపిస్తాడు. ఏంటి హరి, చాలా రోజులుగా నువ్వు షాపులకు కూడా రావట్లేదంట, నీ గురించి నేను ఎంక్వైరీ చేశాను, వివాహం చేసుకున్నావంట అంటే, అవును శివ, ఈరోజు వివాహం చేసుకుని నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు వివాహం చేసుకుంటున్నాను అని పెళ్లి కార్డు తీసుకొచ్చినప్పుడు నేను చాలా మాటలు మాట్లాడాను. భార్య అంటే భార్య చేతిలో మనము బానిసగా ఉండాలి అని ఏంటేంటో నెగిటివ్గా చాలా ఊహించేసుకుని అవే నాలో బిల్డప్ చేసుకుని ముంచుకుని అదే మైండ్ సెట్తో ఉండేవాడిని. ఈరోజు పర్ణిత నా జీవితంలోకి రాకపోతే నా జీవితం అంతా చీకటిగా ఉండేది. ఆ భగవంతుడే పర్ణితకి నాకు వివాహం చేశాడు. శివ, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంతేకాదు నాకున్న ప్రతి వ్యాపారాల్లోనూ కూడా నా భార్య పేరును మార్చేశాను. అంతగా తను నేను ప్రేమిస్తున్నాను, తను కూడా నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తుంది. మేమిద్దరం ఒకరినొకరు అర్థం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాము అని శివకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అరే, నువ్వు పెళ్ళంటే ఎంతో దూరంగా ఉండేవాడివి, ఈరోజు పెళ్లి చేసుకుని ఎంతో చక్కగా ఉన్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా 2 బాబులు 1 పాప, నా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో నువ్వు కూడా పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలని నేను నిన్ను దీవిస్తున్నాను హరి అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. చూశారు కదండి, వివాహ బంధం అనేది ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించినప్పుడు ఆ ఇల్లు చాలా సంతోషంగాను చాలా వెలుగుగాను ఉంటుంది. కాబట్టి ఇక్కడ హరి కూడా వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. ఇది 100% నిజమండి. ఇల్లాలు లేని ఇల్లు చాలా చీకటిగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కడలి వ్లాగ్స్, మోటివేషనల్ వర్డ్స్, ఇన్స్పైరింగ్ స్టోరీస్, మోరల్ వాల్యూస్ ఇంకా మరెన్నో మంచి విషయాలు చెప్తూ మీ ముందుకు వస్తూ ఉన్నాను. నా ఛానల్ కనుక తప్పకుండా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.